శ్రీరామ్. జై శ్రీరామ్. దశరథ మహారాజు పుత్రుల కోసం ఒక యాగం చేస్తారు. ఆ యాగం పేరు? పుత్రకామేష్టి యాగం. దశరథుడి రాజ్యం పేరు? కోసల దేశం. రాజ్యం పేరు? రాజ్యం పేరు రాజ్యం అయోధ్య. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? కోసల నది ఒడ్డు. సరయూ నది. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళేటప్పుడు రావణాసుని అడ్డుకున్న పక్షి? పక్షి జటాయు. హనుమంతుల వారు దాటిన ఆ సముద్రం ఎన్ని యోజనాలు? ఎన్ని యోజనాలు? 100 యోజనాలు. సీతాదేవి హనుమంతుల వారు రాముడి నుంచే వచ్చారని ఎలా గుర్తుపట్టింది? అంటే రాముల వారు పంపిస్తేనే వచ్చారని. శ్రీరాముడు వారు ఉంగరం ఇచ్చి తను అది రాముడు ఉంగరమే అని చెప్పగా గుర్తుపట్టే. సీతాదేవి రిటర్న్ మళ్ళీ హనుమంతుల వారికి ఏమి ఇచ్చి పంపిస్తారు రాముల వారు గుర్తుపట్టడానికి? దివ్య చూడమని ఇచ్చి పంపిస్తారు. సీతాదేవిని అపహరించి లంకలో రావణాసుడు సీతాదేవిని ఎక్కడ పెట్టారు? ఏంటి? అశోకవనం. అశోకవనంలో ఒక చెట్టు కింద కూర్చుంటారు కదా, ఆ చెట్టు పేరు? ఆ చెట్టు పేరా? పేరు శింశుప. శింశుప వృక్షం. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకి నిద్ర రాకుండా ఆకలి కలగకుండా ఒక మంత్రం ఉపదేశిస్తారు. ఆ మంత్రం పేరు? మంత్రం పేరా? బల అతి బల. విశ్వామిత్రుల ఆశ్రమం పేరు? విశ్వామిత్ర ఆశ్రమం పేరు? ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. సిద్ధాశ్రమం. రామాయణం ఎందుకు చదవాలి? రామాయణం లోక జ్ఞానం, మన పరిస్థితులు, కష్టాలు అవన్నీ దేవుడికే కాకుండా మనుషులకు కూడా వస్తాయని, దేవుడికే కాదు కష్టాలు మనుషులకు కూడా ఉంటాయని చెప్పి తెలుసుకోవడానికి అన్నీ చదవాలి. కొంతమంది అంటూ ఉంటారు కదా, రాముడు ధర్మాత్ముడు ఎలా అయ్యాడు, సీతాదేవిని నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవుల్లోకి వదిలేశారు, వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపారు, సీతాదేవికి అగ్ని పరీక్ష అని ఇట్లా కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి నువ్వు ఎలాంటి సమాధానం ఇస్తావు? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పలేము ఇంకా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.